మహాభారతం కేవలం ఒక ఇతిహాసం కాదు, అది ధర్మానికి, కర్మకు, త్యాగానికి అద్దం పట్టే జీవనవేదం. ఈ అద్భుత గ్రంథంలో మానవమేధకు అందని ఎన్నో రహస్యాలు, విస్మయకరమైన గాథలు దాగి ఉన్నాయి. అటువంటి ఒక అపురూపమైన కథనం, అంతులేని శక్తికి, తల్లిపట్ల అచంచలమైన భక్తికి ప్రతీకగా నిలిచిన గరుత్మంతుని జననం. సృష్టి ఆరంభంలో బ్రహ్మదేవుని మానసపుత్రుడైన దక్ష ప్రజాపతికి వేలమంది కుమార్తెలు. వారిలో 13 మందిని కశ్యప ప్రజాపతికి ఇచ్చి వివాహం చేశారు. ఆ భార్యల్లో 2 సకల ప్రాణికోటిలో అత్యంత శక్తివంతమైన జీవులకు జన్మనిచ్చారు. వారే కద్రువ మరియు వినత. ఒకానొకనాడు కశ్యప ప్రజాపతి తన భార్యలను సంతోషపెట్టడానికి ఒక వరం కోరమన్నాడు. కద్రువ, నాకు 1000 మంది నాగులు కావాలి, వారంతా మహా బలవంతులే ఉండాలి అని కోరగా, వినత మాత్రం నాకు 2 కుమారులు కావాలి, వారు నాగుల కంటే గొప్పవారే ఉండాలి అని కోరింది. కశ్యప ప్రజాపతి వారి కోరికలు మన్నించాడు. కొన్నాళ్లకు కద్రువకు 1000 అండాలు, వినతకు 2 అండాలు లభించాయి. కద్రువ అండాల నుండి 1000 మంది నాగులు జన్మించారు. కాని వినత అండాల నుండి మాత్రం ఎటువంటి కదలిక లేదు. 10 కాలాలపాటు ఎదురుచూసిన వినత సహనం కోల్పోయి తొందరపడి ఒక అండాన్ని పగలగొట్టింది. ఆ అండం నుండి పూర్తిగా అభివృద్ధి చెందని ఒక శిశువు జన్మించాడు. ఆ శిశువే అనూరుడు, సూర్యదేవుని సారథి. తల్లి తొందరపాటుకు ఆగ్రహించి, అనూరుడు, అమ్మా, నీ తొందరపాటు వలన నేను అంగవైకల్యంతో పుట్టాను. నీవు మరో 500 సంవత్సరాలు ఎదురుచూడు. అప్పుడు నీ 2వ అండం నుండి నాగులందరినీ అధిగమించే మహాపరాక్రమవంతుడు జన్మిస్తాడు. అప్పటివరకు నువ్వు కద్రువకు దాసిగా ఉందువుగాక అని శపించాడు. ఆ శాపం విన్న వినత దుంహఖ సాగరంలో మునిగిపోయింది. అనూరుడు చెప్పినట్లే వినత కద్రువకు దాసిగా మారింది. ఒకసారి పాల సముద్రంలో కడలిచిలుకు నుండి పుట్టిన ఉచ్చేస్రవము అనే తెల్లటి గుర్రాన్ని చూసి, ఈ గుర్రం తోక నల్లగా ఉందా, తెల్లగా ఉందా అని కద్రువ వినతను అడిగింది. కద్రువ తోక నల్లగా ఉందని, వినత తెల్లగా ఉందని వాదించారు. పందెం వేసుకున్నారు. ఎవరైతే గెలుస్తారో ఓడినవారు వారికి దాస్యం చేయాలని షరతు పెట్టుకున్నారు. కద్రువ తన కొడుకులైన నాగులను పిలిచి గుర్రం తోకకు చుట్టుకుని అది నల్లగా కనిపించేలా చేయమని ఆదేశించింది. తల్లి మాటను వినని కొందరు నాగులను కద్రువ జనమేజయుని సర్పయాగంలో దగ్ధమవుదురుగాక అని శపించింది. మిగిలిన నాగులు తల్లి ఆజ్ఞను పాటించి గుర్రం తోకకు చుట్టుకున్నారు. వినత ఓడిపోయింది. కద్రువకు దాసిగా మారక తప్పలేదు. ఈ విషాదకర సంఘటన జరిగిన 500 సంవత్సరాల తరువాత వినత 2వ అండం నుండి ఒక మహోన్నత శక్తి జన్మించింది. ఆ పక్షుల రాజు, మహావిష్ణువు వాహనం, అజేయుడు, గరుత్మంతుడు. తన తల్లి దాస్యాన్ని పోగొట్టడానికి గరుత్మంతుడు దేవలోకం నుండి అమృతాన్ని తెచ్చి నాగులకు ఇచ్చి తన తల్లిని దాస్యం నుండి విముక్తురాలిని చేశాడు. అలా కరుడుగట్టిన శ్రమ, అపరమైన భక్తి మరియు అకుంఠిత దీక్షతో గరుత్మంతుడు లోక కళ్యాణానికి, తన తల్లి విముక్తికి కారణభూతుడయ్యాడు.